నీ ధనాన్ని పేదలకి పంచిపెట్టురా. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరా బోధకుడా? ఎస్. సూది బెజ్జంలో ఒంటి దూరడం. మరి అబ్రహాము ఆస్తి భూమి భరించలేనంత ఉందిగా. దావీదు ఆశీర్వదించబడ్డవాడు కాదా? సొలొమోను ఐశ్వర్యవంతుడు కాదా? మరి అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరా? కాదు కాదు కాదు. ధనాపేక్ష. అందుకే ప్రభు అంటారు, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు. ఇది దాని అర్థం. మీ ధనం ఎక్కడుంటుందో మీ మనస్సు. ఈ కుర్రాడు అన్ని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడే గాని వీడి మనస్సు అంతా డబ్బు మీద ఉంది. అందుకే ఎంత ఉత్సాహంగా ప్రభు దగ్గరకు వచ్చాడో ముఖం మార్చుకొని వెళ్ళాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంత ఉత్సాహంగా వైరాగ్యంగా ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ రెట్టించిన ఉత్సాహంతో సూచక క్రియలతో ఒక క్రొత్త వ్యక్తులుగా మీరు మార్చబడి ప్రభు మిమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళును గాక.